మొంతా తుఫాన్ ప్రభావంతో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతతో కొమ్మపల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల చుట్టూ నీరు ముంచెత్తింది. పాఠశాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అవసరమైతే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పాఠశాల ప్రిన్సిపల్కు సూచించారు. వెంటనే అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి వారిని స్వస్థలాలకు తరలించే చర్యలు ప్రారంభించారు. ఇక వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాటర్ యూజ్ చేస్తున్నాం సార్, అది వస్తుంది, సప్లై వస్తుంది. ఇప్పుడు బోర్వెల్ ఒకటి నడుస్తలేదు, మిషన్ బయలు వాటర్ మేము ఓపెన్ చేసినాము, వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అది యూజ్ చేసారు, వంట కూడా నడుస్తూ ఉంది, నో ప్రాబ్లం. కలెక్టర్ మేడం గారు ఇప్పుడే మాకు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, మరీ పరిస్థితి కొంచెం ఎక్కువ మనకి అయితే పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మాకు ఆనరబుల్ కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారం మేము డిస్కస్ చేసి స్టాఫ్ తోటి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారితో ఒకసారి మేము కన్సల్ట్ అయ్యి ఎక్కడ మాకు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి మేము చేస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. ఏ వెంకటనారాయణ, ప్రిన్సిపల్, TGTWRJC బాయ్స్, దేవరకొండ ఎట్ కొమ్మపల్లి. సార్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్. మళ్ళీ 1 month 1.5 month తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. గతంలో మేము అధికారులు తీసుకుపోయినాము. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూరిటీ ఇచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు. ఆనరబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు. ఇప్పుడు MRO, MPDO వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు. వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ 500 members ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ, వెజిటబుల్స్ కానీ, మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మనకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రహారీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. తర్వాత తరచుగా కరెంటు కూడా ప్రాబ్లం అవుతా ఉంది. కరెంటు కూడా ఎక్కువ పోతా ఉంటుంది. మనకు 3 phase కరెంటు చాలా నెసెసరీ. ఆ 3 phase కరెంట్ లేకుండా వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంటు ప్రాబ్లం అవుతా ఉంది. పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మాకు అరేంజ్ చేస్తే ఇంకా మేము మంచి రిజల్ట్స్ తీసుకొస్తాము. పిల్లలందరూ సేఫ్ సైడ్ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. NMPC ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో నేను చదువుకుంటున్నా. 2 రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది. సార్లు వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. మోకాల దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి. నిన్నైతే ఒక సారు అందులో జారి పడ్డాడు. చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది. మేము తిరగాలన్నా ఇక్కడ పాములు ఏమొస్తాయో తెలియదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఏమైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని, మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము విన్నవిస్తున్నాం. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. పారి కూడా లేదు. ఇంకా చాలా సార్లు మా ముందు ప్రిన్సిపల్ కూడా చాలా సార్లు కష్టపడ్డాడు పారి కూడా కట్టించాలని, జరగలేదు. పెద్ద సార్లు కూడా వస్తారు, వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు కానీ కట్టియలే. ఇంకా మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము స్టూడెంట్ నుంచి మేము కోరుతున్నాం. సార్లు వాళ్ళు కూడా అదే కోరుతున్నారు. మాకు అటు సైడ్ ఆ రోడ్ కూడా సరిగ్గా బాగాలేదు, అది కూడా బాగా చేపియాలని కోరుతున్నాం. మేము తరగతి చదువుతున్నాను ఈ పాఠశాలలో. ఇప్పుడు 2 రోజులుగా వర్షాలు ఫుల్ బాగా పడుతున్నది. నిన్న నైటే ఒక పాము వచ్చింది. ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి, తెల్లు కూడా వస్తున్నాయి. మా చుట్టూ పారి కూడా లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఎట్లుండాలి అసలు? ఇడ మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము పెద్ద అధికారులను కోరుతున్నాం. ఇంకా మాకు నైట్ బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. మొత్తం లైట్లు కూడా లేవు, ఇడ లైట్లు లేవు, చుట్టూ వర్షాలు. అసలు మేము ఎట్లుండాలో మాకే అర్థం కావట్లేవు. నైట్ కరెంటు కూడా సరిగా ఉంటలేదు. మాకు పండుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇడ కరెంట్ కూడా సరిగా ఉంటలేదు. ఇక ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఇంటికి పోవాలన్నా బయటికి పోతే మోకాళ్ళతో నీళ్ళు వస్తున్నది. ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే స్పందించాలని కోరుతున్నాం.